వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. హిందువులు చేసే అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రలో భాగంగా హిమాలయ పర్వతాల్లో కొండల నడుమ మారుమూల ప్రాంతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను భక్తులు దర్శించుకుంటారు. ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని చాలా మంది హిందువుల నమ్మకం. అయితే తాజాగా పహల్గాంలో జరిగిన భీకరమైన ఉగ్రదాడితో చార్ధామ్ యాత్రలో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. అయినప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో విదేశీ భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు తమతో పాటు చార్ధామ్ యాత్ర గురించి ఓ సానుకూలమైన సందేశాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. పహల్గాంలో జరిగిన భీకరమైన ఉగ్రదాడితో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూకలు నరమేధానికి పాల్పడ్డాయి. ఈ ఉగ్రదాడిలో 28 మంది చనిపోగా మరొక 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడికి పాల్పడిన వారెవరిని విడిచిపెట్టబోమని, వారికి అండగా నిలిచిన వారి అంతు చూస్తామని ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇక మరో వారం రోజుల్లో ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏటా జరిగే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇప్పటికే చార్ధామ్ యాత్ర కోసం 19 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అందులో 17,000 మంది విదేశీ పర్యాటకులే. దీంతో భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా, సజావుగా దర్శనాలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది చార్ధామ్ను సందర్శించడానికి 17,000కు పైగా విదేశీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో యుఎస్, యూకే, మలేషియా, నేపాల్, ఆస్ట్రేలియాతో సహా 103 దేశాలకు చెందిన భక్తులు ఉన్నారు. కేదార్నాథ్కు 6,100 మంది, బద్రీనాథ్కు 4,800, గంగోత్రికి 3,150, యమునోత్రికి 2,750 మంది విదేశీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక మొత్తం ఈ యాత్ర కోసం 19,95,929 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం విదేశీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తుంది. గంగా హారతి ఎక్కడ నిర్వహించినా విదేశీ భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తుంది. తద్వారా చార్ధామ్ యాత్ర సేఫ్ అని విదేశాల్లో ప్రచారం చేయవచ్చని ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ తెలిపారు. చమోలి జిల్లాలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. యాత్ర సమయంలో బద్రీనాథ్ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రిల తలుపులు తెరుచుకుంటాయి. అప్పటి నుంచి చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. కేదార్నాథ్ తలుపులు మే 2న, బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 4న తెరుస్తారు. ఇక గంగా హారతి హరిద్వార్, రిషికేశ్లలో జరుగుతుంది. అయితే ఈసారి రిషికేశ్లో జరిగే గంగా హారతిలో విదేశీ భక్తులు పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో చార్ధామ్ కు వచ్చే పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కొండలు ఉన్న రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల రక్షణ కోసం భద్రతా చర్యలు తీసుకోవాలని, సాయుధ బలగాలను మోహరించాలని కేంద్రం హోంశాఖ ఆదేశించాలని సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక తాజాగా ఉగ్రదాడి జరిగిన పహల్గాం సమస్యాత్మక ప్రాంతం అయినప్పటికీ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేవని పిటిషనర్ తన పిటిషన్లో తెలిపారు.